మరి ఎవ్వరికి తెలియని విషయాలన్నీ మీకు మాత్రమే ఎలా తెలుస్తాయి? అంటే పోలీసులకు కూడా ఇంకా తెలియని కొన్ని సీక్రెట్స్ మీ దాకా వచ్చేసేస్తాయి. చాలానే ఉంటాయి, అన్నీ బయటపెట్టి అందరి జీవితాలు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్ని రోజులు బట్టి జానీ మాస్టర్ ఎంత ఇష్యూ అయింది, చాలా మంది అమ్మాయిని బయటికి రమ్మని అడిగారు ఆ టైంలో. కాకపోతే ఏంటంటే ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు. అలాంటి అమ్మాయి ఇప్పుడు తనంతట తనే బయటకు వచ్చేసేసి సడన్ గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల రీజన్ ఏంటి? అది మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయిని అడగాలి. ఇంటర్వ్యూ మొత్తం చూస్తే ఆ అమ్మాయి వచ్చిన 2-3 రకాల రీజన్లు అర్థం. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం మాకు చాలా క్లియర్గా తెలిసి చెప్తారు పెద్దలు కూడా, ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఈ తీర్పు ఇచ్చిన వాళ్ళలో ఆ బెంచ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. 18 ఏళ్ల పైబడిన వాళ్ళు చేయాల్సిన డ్యాన్సులు 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్న వయసులో ఈవిడితో చేయించి డబ్బు ఖ్యాతి గడించాలి. అండర్ ఏజ్ ఇల్లీగల్ ఏజ్లో ఇల్లీగల్ డ్యాన్సులు చేయించారు. అక్కడ మనకు ఒక యాటిట్యూడ్ అర్థమవుతుంది. సుకుమార్ గారికి కూడా తెలుసు, ఆయన దగ్గరికి కూడా వెళ్ళింది పంచాయతీ. పెద్ద మనిషి కానీ సెటిల్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత కూడా మరి ఏమైందో ఇద్దరి మధ్య. ఈవిడ ఏం చేస్తుందంటే రకరకాల పోస్టులు పెట్టడం, ఆవిడ రగిలిపోతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత చేసావు, ఆయన జైల్లో పెట్టించావు, నేషనల్ అవార్డు పోగొట్టావు, మీద ప్రెసిడెన్షిప్ పోగొట్టావు. కిసిక్ సాంగ్ జానీ మాస్టర్ అని చేయమన్నారట. అందుకని జానీ మాస్టర్ ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఆ టైంలో అల్లు అర్జున్ గారు వైసీపీ ఎవరు ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు కాబట్టి, నేను జనసేన కాబట్టి వద్దు సార్ నేను చేయలేను ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు యాజ్ యూజువల్ మగజాతి ఆణిముత్యం శేఖర్ భాషా గారు ఉన్నారు. హాయ్ శేఖర్ భాషా గారు. హాయ్ అండి. మీకు ఎగ్జాక్ట్ సూటబుల్ నేమ్ అండి అది మాకు. ముద్ర వేసేసారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏ అమ్మాయి ఎక్కడ స్పందిస్తుందా, ఎప్పుడొచ్చి కూర్చొని హాట్ సీట్ లో మాట్లాడదామా అన్నట్టు ఉంటారు మీరు. లేదు అలా ఏం లేదు, మీరు ఇది అబద్ధం. మీరు పిలిస్తే వచ్చాను. అదేలేండి, మేమే పిలిచాము. ఒకసారి కూడా కాదు, 4-5 సార్లు ఫోన్ చేశాం. సో అలా ఏం లేదు. బట్ అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఇది అన్యాయం అని చెప్పాలి కదా. కాదండి, మీకు జెంట్స్ అందరూ కూడా ఫోన్ చేసి చెప్తారా ఏంటి, బాబా శేఖర్ భాష ఇలా ప్రాబ్లం అవుతుందమ్మా, నువ్వు మాట్లాడాల్సిందే, ఈ విషయం గురించి ఖండించాల్సిందని. మరి ఎవ్వరికి తెలియని విషయాలన్నీ మీకు మాత్రమే ఎలా తెలుస్తాయి? అంటే పోలీసులకు కూడా ఇంకా తెలియని కొన్ని సీక్రెట్స్ మీ దాకా వచ్చేసేస్తాయి. మీరు మీడియాలో ఉంటే ఈ మాట అంటే ఎట్లా, మన నెట్వర్క్ ఎలా ఉంటుంది? ఉంటదిలే. మీకు అంటే ఒక మాట చెప్తా, ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తాను. చాలానే ఉంటాయి, అన్నీ బయటపెట్టి అందరి జీవితాలు మనం స్టేక్లోకి తీసుకురాలేం. కానీ ఎప్పుడైతే అవతల వాళ్ళు వచ్చి పుల్ డ్యాన్స్ వేస్తారు బయట, లేదు నేను చాలా ఇది ఇదని చెప్తారు, అప్పుడు మాత్రమే ఇవి ఈ రోజు దాకా నిన్నటి దాకా ఆవిడ పేరు కూడా నేను ఎక్కడ తీయలే. ఆ సృష్టి వర్మ పోక్సో కేసు ఇవన్నీ పెట్టుకున్నారు. ఐ డెంట్ ఈవెన్ టేక్ హర్ నేమ్ ఏ రోజు కూడా. అండ్ అడిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా అమ్మాయి గురించి నేను ఇంతకుముందు మనం డీల్ చేసిన కేసులు లాంటి అమ్మాయి కాదు, అమ్మాయి ఇప్పుడు డబ్బుల కోసం ఇట్లా ఏం చేయలేదు, అది కూడా చెప్పుకొచ్చాను. బట్ ఏదైనా ఒక సాడిస్టిక్ ప్లెజరా, అవతల మనిషిని టార్చర్ చేయడం వల్ల అతను పతనాన్ని చూడాలి అని కంకణం కట్టుకొని దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఒక పేరు పెట్టుకొని అలా చేస్తుందా అనేది నాకు అనిపించింది. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్ని రోజులు బట్టి జానీ మాస్టర్ ఎంత ఇష్యూ అయింది, చాలా మంది అమ్మాయిని బయటికి రమ్మని అడిగారు ఆ టైంలో. కాకపోతే ఏంటంటే ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు, మేము ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. అలాంటి అమ్మాయి ఇప్పుడు తనంతట తనే బయటకు వచ్చేసేసి సడన్ గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం వెనక రీజన్ ఏంటి? అది మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయిని అడగాలి. అండ్ ఆ అమ్మాయి ఇంటర్వ్యూ మొత్తం చూస్తే ఆ అమ్మాయి వచ్చిన 2-3 రకాల రీజన్లు అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే, నా వెనకాల ఎవరూ లేరు, అందరు కూడా సుకుమార్ ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నారు అని చెప్పి రకరకాల రూమర్స్ తెస్తున్న నేపథ్యంలో లేరు అని క్లారిఫై చేయడానికి వచ్చిందా? అది క్లారిఫై చేయాల్సిన అవసరం అసలు ఈవిడికి ఏమిటి? అదే కదా. ఉన్నారు అనుకుందాం, పోనీ ఉన్నారు అనుకుంటే అది ఎవరికి నష్టం? ఈవిడికి నష్టం కాదు కదా, ఈవిడికి బలమే కదా. ఒకవేళ ఉన్నారు అని జనాలు అనుకుంటున్నారంటే నన్ను చూసి భయపడతారు, ఇండస్ట్రీలో నాకు అసలు సేఫ్టీ కూడా ఉంటుంది అనుకోవచ్చు కదా. కానీ లేరు అని వచ్చి చెప్పింది అంటే, నేను ఒంటరిగానే పోరాడుతున్నాను అని చెప్పింది అంటే ఇది ఎవరికి లాభం అని కొంతమంది ఒక చిన్న డిస్కషన్ నేను ఎక్కడో నడుస్తుంటే విన్నా. అదేంటంటే, వీళ్ళిద్దరు ఎవరు, సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, వీళ్ళు ఆఫ్టర్ అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఇది అంతా మనం చూసాం కదా, అయిన తర్వాత చాలా చోట్ల చాలా మీడియా ఛానల్స్లో జానీ మాస్టర్ ఊసురు తగిలిందా,
అందుకనే ఇలా అయిందా, అప్పుడు స్పందించలేదు. ఆ రోజు ఆయన భార్య కూడా ఇంతే బాధపడి ఉంటుంది కదా. ఆ రోజు అల్లు అర్జున్ గారి మిసెస్ వాళ్ళ పిల్లలు చాలా బాధపడ్డారు ఆయన్ని అనవసరంగా డిటైన్ చేసి. అంటే కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా పోలీసులు ఏదో టెక్నికల్ రీజన్స్ చెప్పి కావాలనే ఆపి ఆయన ఇది చేశారు, కావాలనే చేశారు అనేది ఇది కొంతవరకు అనిపించింది. అది క్రియేట్ అయింది. సో నాకు కూడా బాధ అనిపించింది అది. అంత పెద్ద హీరోని అది ఆయన అంటే పొరపాటు వేరు తప్పు వేరు, కావాలని చేసిందని కూడా నేను అనుకోను. ఆయన మూవీ ఎంతమంది ఇంతకుముందు చాలా స్టాంపేడ్లో జరిగింది సార్, నేను దాని గురించి కూడా మాట్లాడాను. కాకపోతే అది అలాగే విధి అలాగే ఉంటుంది. అప్పుడు ఆయన మా జానీ మాస్టర్కి అలా జరిగినప్పుడు మీరు కనీసం వచ్చి ఏమీ సపోర్ట్ చేయలేదు. దానికి తోడు పుష్ప 2 సినిమాలోనే అసలు సెట్స్లోనే మొదలైంది కదా ఈ కథ అంతా. అక్కడ ఆవిడ ఏదో డ్యాన్స్ చేసుకుంటూ రిహార్సల్స్ చేస్తుంటే జానీ మాస్టర్ ఏదో గొడవ చేశారని, అక్కడ మీరు ఈగో హర్ట్ అయిందని, లేకపోతే ఈ కిసిక్ సాంగ్ ఏదైతే ఉందో. సార్ ఒక్క నిమిషం, కిసిక్ సాంగ్ గురించి మాట్లాడే ముందర సెట్కి వెళ్ళి జానీ మాస్టర్ గొడవ చేయడం అనేది నిజమే కదా అని పాష్ కమిటీ వాళ్ళు నిర్ధారించి దానికి ఆయన్ని ప్రెసిడెంట్షిప్ నుంచి తొలగిస్తున్నామని తీర్పిచ్చారు. ఎగ్జాక్ట్లీ నేనేమన్నా నిజమా కాదంటే నేను కళ్ళలో చూడలేదు కాబట్టి, బట్ వాళ్ళు అదే నేను అడిగా, ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంటా మామూలు హెరాస్మెంటా లేకపోతే తిట్టారా కొట్టారా, వీటి గురించి నేను ఎంక్వైరీ అయితే చేశాను. పెద్దలనే అడిగాను డైరెక్ట్గా. తెలుసు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ కాదు, అక్కడికి వచ్చి తిట్టడము, ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది, అది అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది చూశారు, అది మాకు రిపోర్ట్ చేశారు, ఆ అమ్మాయి కూడా రిపోర్ట్ చేసింది, దానికి తగ్గట్టుగా మేము చర్యలు తీసుకున్నాం. సో ఇది వేరు, పోక్సో కేసు సెక్షువల్ హెరాస్మెంట్ ఇది వేరు. ఇక్కడ జస్ట్ వర్క్ ప్లేస్లో జరిగిన హెరాస్మెంట్ కోసం ఇచ్చిన తీర్పు మాత్రమే. అది కూడా ఏంటి, ఇద్దరికి మధ్య పర్సనల్ గొడవలు ఏవో ఉన్నాయి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం మాకు చాలా క్లియర్గా తెలుసు అని చెప్తారు. ఎవరు పెద్దలు కూడా, ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఈ తీర్పు ఇచ్చిన వాళ్ళలో ఆ బెంచ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, వీళ్ళిద్దరు గత కొన్నేళ్ళుగా ఎఫ్ఐలో ఉన్నారు, ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు పడి చచ్చిపోతారు, ప్రాణం వీళ్ళందరికీ. కానీ గొడవ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఫస్ట్ నుంచి నా మీద ఇదే చేస్తున్నాడని చెప్పి ఈవిడ చెప్తోంది. ఇవన్నీ కూడా మాకు సంబంధం లేని విషయాలు. వర్క్ ప్లేస్లో జరిగిందా లేదా అంటే ఈ అబ్యూజ్ వచ్చి ఆయన తిట్టేసి వెళ్ళాడు, ఆపేసి వెళ్ళాడు, ఇది తప్పు అనే కోణంలోనే మేము చూస్తున్నాం తప్ప మిగతాదంతా కోర్టు తెలుసుకుంటాం. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి అంత ఇష్టం ఉన్నప్పుడు సరే జానీ మాస్టర్ సంగతి వదిలేసేయండి, ఆయన ఏమి కామెంట్ చేయలేదు ఈ విషయంలో, ఈ అమ్మాయి ఇంత ఎలా చెప్పుంటుంది? అదేమ్మా, అంటే ఇప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయింది. అమ్మాయికి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్. మరి అబ్బాయికి కదా, అంటే అమ్మాయికేనా? ప్రధానికి అమ్మాయి 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 ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అబ్బాయికి కూడా ఉంటుంది, అమ్మాయికి కూడా ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది, ఉండాలి కూడా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే హెరాస్మెంట్ జానీ మాస్టర్కి జరగలేదు కదా, సృష్టి వర్మకే జరిగింది కదా, అది నేను అడుగుతున్నాను. అమ్మా అదే నేను చెప్తున్నా, మీరు ఒక కోణమే చూస్తున్నారు, నాణానికి ఒక పక్కే చూస్తున్నారు. రెండో పక్క ఈ హెరాస్మెంట్ అంటే ఆయన వర్క్ ప్లేస్లో జరిగిన హెరాస్మెంట్. మరి వర్క్ ప్లేస్లో కాకుండా జరిగితే అది హెరాస్మెంట్ కాకుండా పోతుందా? ఇప్పుడు వర్క్ ప్లేస్లో సరే ఈయన వెళ్ళి ఆవిడని తిట్టాడు, దానివల్ల ఆవిడ హర్ట్ అయింది, దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఏదో వర్క్ ప్లేస్లో జరిగిన ఇంటర్నల్ కమిటీ పాష్ వాళ్ళు ఇచ్చిన తీర్పు అనుకుందాం. మరి వర్క్ ప్లేస్ మినహాయించి బయట ఎక్కడైనా సరే జరిగితే అది హెరాస్మెంట్లోకి రాదా? సో ఇక్కడ ఏంటంటే బయట జరిగిన దానికి కమిటీ ఏముంది? అవును, వర్క్ ప్లేస్లో జరిగిన దానికి కమిటీ ఉంది, బయట జరిగిన దానికి కమిటీ ఏం లేదుగా. డెఫినెట్గా. మరి బయట జరిగిన వేధింపులు ఈవిడ చేసినట్టుగా మనకి కాల్ రికార్డ్స్ చూపిస్తున్నాయి కదా. ఈవిడ ఏం చెప్తుంది, అసలు జానీ మాస్టర్తో ఉంటే కెరీర్ బాగుంటుంది అని చెప్పి ఆయనతో డ్యాన్సులు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు, తర్వాత అది మేబీ ప్రేమ గచ్చి గురించి కొన్నాళ్ళు అలా నడుస్తుంది. పెళ్ళైన మనిషితో ఏం ప్రేమ సార్? ప్రేమ గుడ్డిది, విన్నారా? దాంట్లో జాతి చూడదు, కులం చూడదు, మతం చూడదు అనేది మనకి ముందు మూడు చూడకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లి చూడదు, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. సార్ భార్యను వదిలిపెట్టి అయితే బయటికి రాడు కదా సార్ ఏ మగవాడైనా. అమ్మా ఎక్కడున్నారమ్మా మీరు? అంటే అలా కాదు సార్, నేను ఏమంటున్నానంటే ఓకే వీళ్ళిద్దరి మధ్యన సంథింగ్ ఏదో అఫైర్ ఉంది అని చెప్పేసి అనుకున్నాము. అనుకుంటే ఈ అమ్మాయి ఏ హోప్ తోటి ఆయనకు అంత కనెక్ట్ అయింది? ఒకటి ఇవాళ రేపట్లో మీరు చెప్పే రాముళ్ళు తక్కువ మందే ఉన్నారు. ఓకే పోని ఇంకో కోణంలో కూడా చూసినా కూడా
ఆయన మతం ప్రకారం ఆయన ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేబీ ఆయనది తప్పుగా భావించి ఉండకపోవచ్చు. కానీ ఆయన తర్వాత గిల్టీగా ఫీల్ అయ్యారనేది కొంతగా తెలుస్తుంది. అంటే వాళ్ళ ఆవిడికి తెలిసిపోయింది. మీరు ఆ కాల్ రికార్డ్లో అమ్మాయి మాట్లాడుతుంది సుమలత గారా. సో అంటే అక్కడక్కడ దొరికిన పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్ని కూర్చి చూస్తే ఫస్ట్ ఈవిడ ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేనట్టు మన వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్ధరించడానికి తెచ్చుకున్నారు ఈ డ్యాన్స్ రంగాన్ని ఈవిడ్ని. సరే బాగా చేస్తున్నారు, ఖచ్చితంగా మంచి డ్యాన్సర్ ఆవిడ, దాంట్లో డౌట్ లేదు. అక్కడ ఇవన్నీ అసార్టెడ్గా దొరికిన ఇవన్నీ కూర్చి చూస్తే వీళ్ళు చెప్పినవి, తర్వాత ఈ కాల్ రికార్డ్స్ అవన్నీ చూస్తుంటే చాలా క్లియర్ కట్గా ఒకటి అర్థమైంది నాకు. ఈవిడ ఇండస్ట్రీకి వచ్చింది తన కెరీర్ మలుచుకోవడానికి. మామూలుగా మన తెలుగులో చాలామంది వస్తుంటారు, ఒక తల్లి కూతురు ఎప్పుడు తల్లి వస్తుంటారు. సేఫ్టీ పర్పస్ తెచ్చుకుంటారు సార్. సేఫ్టీ పర్పస్. బట్ ఈవిడప్పటికి మైనర్. మరి అలాంటి మైనర్ తోటి ఢీ జోడీలో అలాంటి డ్యాన్సులు చేయిస్తుందా తల్లి? ఇప్పుడు తల్లి చెప్పిందే కదా, అప్పుడు మేజర్ అయ్యేదాకా తల్లి అదుపాజ్ఞలోనే కదా పిల్లలు ఉంటారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, నాకు ఒక ఫిల్మీ క్రిటిక్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డీ జోడీలో 18 years ఎబోనే కానీ 18 years బిలో వాళ్ళని తీసుకోరని తెలిసింది కదా. నా దగ్గర అది పాంప్లెట్ కూడా ఉంది. అది 18 to 24. 18 to 24 కదా. అప్పుడు తను మైనర్ కాదు కదా, మేజరే కదా మరి. కదా కాదు అని వీళ్ళు చెప్తున్నారు. మేము మేజర్లో కాము, ఎందుకంటే ఇప్పుడు కేసు అవసరం కాబట్టి చెప్తున్నారా, లేకపోతే వాళ్ళని మ్యానిపులేట్ చేశారా, డీ జోడీ వాళ్ళని మ్యానిపులేట్ చేశారా, అది తేలాల్సి ఉంది. సరే ఏదైనా కూడా ఆవిడ చిన్నపిల్ల, ఆ టైంకి 18 ఏళ్ళ లేకపోతే 16 ఏళ్ళ ఏదైనా సరే చాలా చిన్నపిల్ల. ఆవిడతో డీ జోడీలో డ్యాన్సులు మీరు చూసారా? ఆ సోమేష్, నేను కొన్ని చూశాను. సోమేష్ ఈవిడ కలిసి చేసిన డ్యాన్సుల్లో అంటే వల్గర్ అనే వర్డ్ వాడలేదు, కానీ సెడక్టివ్ అనే వర్డ్ అయితే ప్రియమణి గారు వాడారు. కొంతమందికి అది వల్గర్గా కూడా అనిపించుండొచ్చు. బట్ ఆవిడ మన ఇంటర్వ్యూలో దాంట్లో ఏమన్నా అలా అనిపించిందా నాకు కాదు కదా, డైరెక్ట్గా ప్రియమణి గారే అన్నారు కదా. సెడక్టివ్ అంటే ఏంటి? అవతల వాళ్ళు కామ రేపెట్టు రెచ్చగొట్టేట్టు డ్యాన్స్ చేయడం అనేది సెడక్షన్ అంటారు. అటువంటి డ్యాన్స్ చేసామని వాళ్ళే అన్నారు. అటువంటి డ్యాన్సులు చిన్నపిల్లతో ఎలా చేస్తారు? ఇఫ్ షీఈ్ మైనర్. సో ఏదైనా సరే వాళ్ళ అమ్మకి కూడా ఈవిడ్ని ఏదో రకంగా ఏదైనా సరే, అంటే తప్పుడు దారిలో వెళ్ళైనా సరే, ఎందుకు నేను మళ్ళీ చెప్తాను, తప్పుడు దారి ఎందుకంటే 18 ఏళ్ళ పైబడిన వాళ్ళు చేయాల్సిన డ్యాన్సులు 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్న వయసులో ఈవిడితో చేయించి డబ్బు ఖ్యాతి గడించాలి అనే ఒక కోరిక, ఇది అడ్డదారా కాదా? తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చైనా ఇళ్ళు ఉండాలి, లేకపోతే ఎవరన్నా ప్రలోభ పెట్టైనా ఇళ్ళు ఉండాలి. ఏదో ఒకటి చేసి అండర్ ఏజ్ ఇల్లీగల్ ఏజ్లో ఆ అమ్మాయి చేత ఇల్లీగల్ డ్యాన్సులు చేయించారు. సో అక్కడ మనకు ఒక యాటిట్యూడ్ అర్థమవుతుంది. ఏమిటి? ఏదైనా సరే మాకు కెరీర్ ముఖ్యం, కెరీర్ కోసం మేము అడ్డదారులు తొక్కడానికి అక్కడ సంచయించలేదు అనేది అర్థమవుతుంది. అంతే కదా. వాళ్ళ మదరు ఆపాల్సిన ఆవిడే, వద్దమ్మా తప్పమ్మా అలాంటి డ్యాన్సులు నేను పంపించనమ్మా అని చెప్పాల్సిన ఆవిడే ఓకే అందా? లేదు ఈవిడ బలవంతంగా నేను వెళ్తాను అంటే ఆపాల్సిన బాధ్యత మైనర్గా ఉన్నప్పుడు తల్లిది కాదా? వదిలేండి. దీంతో జానీ మాస్టర్తో ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా తల్లి పట్టించుకోలేదా? మరి 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేశారు? చెప్పనా? మాస్టర్ని పెళ్లి చేయించుకోవడం ఎలాగైనా సరే మాస్టర్తో ఈవిడికి పెళ్లి చేయాలని ప్రయత్నాలు కూడా చేశారు. మరి ఫస్ట్ భార్య ఆయన మొత్తం సపోర్ట్ చేస్తుంది కదా అని పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరు మత పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చేసుకోవచ్చు కదా 2 పెళ్ళి కూడా ఆయన చేసేయండి అంటే, ఏమా అంత ఈజీగా ఉందా మీకు? ఏదో మొత్తం చెప్పింది మీకు అందరికీ ఇట్లాగే కనబడుతుంటుంది. ఇస్లాం అంటే ఎంతమంది ఏం చేసుకోవచ్చు వాళ్ళు వీళ్ళు చెప్పానే, అలా ఇజాజత్ నీదైతే అమ్మా, మీకే ఎవరికైనా సరే అమ్మాయికి 12 సంవత్సరాల లైఫ్, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి పోయి సౌతాన్గా చేస్తానంటే ఆ అమ్మాయి మాత్రం ఒప్పుకుంటుందా? మీరైనా ఒప్పుకుంటారా? రేపు మీ ఆయన బదులు మీ ఆయన ఇంకో అమ్మాయిని చేసుకుంటానంటే ఆయన గట్టిగానే అడిగారు. సరే ఇదేంటంటే బేసికల్లీ మాస్టర్ని పెళ్లి చేసుకుంటే ఇంకా కెరీర్ సెట్ అని చెప్పే కోణంలో వాళ్ళు ఆలోచించుంటొచ్చేమో. సో ఇక్కడ ఫైనల్ గా ఎటు తిరిగినా కానీ ఇక్కడ కెరియర్ ఒక్కటే కనబడుతుంది కదా. కనబడుతుంది. సో ఫస్ట్ యాటిట్యూడ్ అది మనకి. అంతెందుకమ్మా, మీరు ఫస్ట్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో చూడండి,
నాకు నా కెరీరే ముఖ్యం, నాకు సొసైటీతో పని లేదు, ఎవరేమనుకుంటే పని లేదు అంటే ఒక కొంప కూల్చైనా సరే, సుమలత గారు వాళ్ళ పిల్లలు ఏమైనా అనాథలైపోయినా అందరిని వదిలేసి వచ్చినా సరే, ఇంకోటి కూడా రెండో భార్యగా వెళ్ళాలనుకోవడం వేరు, మొదటి భార్యని పిల్లల్ని దూరం చేసి ఉండాలనుకోవడం వేరు. ఆయన ఆవిడ కలిసి సినిమాకి వెళ్ళిన, లేకపోతే ఒక డిన్నర్కి వెళ్ళిన రగిలిపోయేది. సాక్ష్యం ఉంది నా దగ్గర. బర్దాష్ నయ్యోరాయ్ మీరు బేటికో అంటుంది వాళ్ళమ్మ. అలా ఎలా చేస్తారు? అదేంటమ్మా, ఆయన వాళ్ళ భార్యతోనే కదా వెళ్తున్నారు. అదే కదా. అంటే ఏంటి, వాళ్ళ భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఈవిడితోనే ఉండాలనా? అంటే పొద్దున ఒకవేళ ఈవిడ్ని పెళ్లి చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ పిల్లలు అనాథలు ఇంకా. ఓకే. సో అలా అది నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా అంటే ఐ హ్యావ్ రికార్డ్. ఇప్పుడు బయట పెట్టలే నేను. కాకపోతే వాళ్ళ అమ్మాయినా ఎలా చెప్తుంది సార్? తనకు కూడా పెళ్ళయింది, హస్బెండ్ ఉన్నాడు, ఒక లవ్ అనేది తెలుసు కదా వాళ్ళ మదర్కి. అంటే లవ్ అనే దానికంటే కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తెలుసు కదా. సో వాళ్ళ అమ్మాయి అలా చేసినప్పుడు భార్యాభర్తలు అంటే అలాగే ఉంటారని చెప్పి వాళ్ళ మదర్ చెప్పాలి కదా. అమ్మ వాళ్ళు అదే అంటున్నాను, అది మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు చేస్తారు ఆ సెన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా. వాళ్ళకి కెరీర్ కోసం వచ్చారని చెప్తున్నారు కదా చాలా క్లియర్గా, ఉత్తరప్రదేశ్ నుంచి. సో అదే అంటున్నా కదా, నార్త్ సౌత్ అని మాట్లాడుతున్నారని కూడా అన్నారు ఆవిడ. సౌత్లో ఇలాగే ఉంటారు, మీరు చెప్పినట్టుగానే అడుగుతారు ఖచ్చితంగా. ఏ తల్లి అయినా ఇలాగే చెప్తుంది, వెళ్ళమ్మా అండర్ ఏజ్లో వెళ్ళిపోయి ఇట్లాంటి డ్యాన్స్లు చేయని చెప్పి ఏ తల్లి చెప్పదు ఇక్కడ. అదే కదా. సో నార్త్ వేరు సౌత్ వేరు ఈ మాట్లాడుతున్నానంటే, నువ్వు సౌత్కి రా కానీ సౌత్ కావద్దు. సో ఇలా ఆయనతో పెళ్ళి దాకా వెళ్ళినప్పుడు ఇంకా ఆయన ఏదో రకంగా పెళ్లి చేసుకొని వీళ్ళమ్మ కూతుళ్ళు ఇద్దరు చేస్తూ ఉన్న టైంలో మేబీ ఆయన సరే ఇంకేం చేస్తాము, ఇంత దూరం వచ్చేంత రిలేషన్లో సరే చేసుకుందాం అన్నట్టుగానే ఒక సిచ్యువేషన్లో వెళ్ళే స్టేజ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళ ఆవిడికి తెలిసిపోయింది, సుమలత గారికి తెలిసిపోయింది ఏదో రకంగా. అంటే ఇది ఆవిడ చెప్పిన మాటలు కాదు, ఈవిడ చెప్పిన మాటలే. ఎవరు, సృష్టి వర్మ అన్న మాటలు ఆన్ రికార్డ్ ఉన్నాయి. అక్కకి తెలిసిపోయిందన్న ఇంకేం చేయాలి అని చెప్పి. సో మేబీ ఆవిడ వచ్చి కొట్టింది అని చెప్పి చెప్తున్నారు కదా, మరి ఏ ఆవిడ మాత్రం ఊరుకొని ఉంటుంది? ఆవిడ కొట్టింది అందుకు కాదని చెప్పేసి అన్నారు కదా. ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు మీకు తెలుసు కదా. ఎందుకు? పెళ్లి చేసుకోమని కొట్టిందని చెప్పి. పెళ్లి చేసుకోమని ఎవరైనా కొడతారమ్మా? నా మొగుడిని పెళ్లి చేసుకో, నా మొగుడిని పెళ్లి చేసుకుని ఏ ఆడదన్నా కొడతా? అంటే ఈ రిలేషన్ వద్దు, పెళ్లి చేసుకోను, నా మొగుడికి నీ వల్ల పరుగు పోతుంది అని చెప్పేసి అంది అని చెప్పి అప్పట్లో వాళ్ళే చెప్పారు. చెప్పేది వాళ్ళు చెప్పొచ్చు కానీ కనీసం ఇంగితం ఉన్న ఎవరికైనా సరే ఏ ఆడదైనా నా మొగుడిని పెళ్లి చేసుకో ఎందుకు అంటారు సార్? ఏ ఆడదైనా సౌతం తెచ్చి పెట్టుకోవాలి అనుకుంటారు. ఏ ఆడది అనుకోదు, భర్త జోలికి వస్తే ఏ ఆడదైనా చెప్పుతోనే కొడుతుంది. అదే జరిగింది అక్కడ, అదే జరిగింది. దాన్ని కూడా ఇదిగో మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకోమని కొట్టిందంట. పెళ్లి చేసుకోమని ఎవరన్నా కొడతారా? సరే, ఇది అక్కడికి తెలిసిపోయింది అనే విషయం. అక్కడ తర్వాత ఈయన ఏం చేశారంటే, ఇంకా సరే చేసుకుందాం, ఎట్లా మా మతంలో చేసుకోవచ్చు కదా. కాకపోతే ఈయన మన జనరల్గా మగాళ్ళకు ఉన్న టెండెన్సీ ఏంటి, ప్రేమించేటప్పుడు అమ్మాయి ఎంత అద్భుతమైన డ్రెస్సెస్ వేసుకున్నా ఏం చేసుకున్నా బాగానే ఉంటుంది, వీళ్ళు బాగా బైక్లు ఎక్కించుకొని అన్నీ బాగుంటాయి. కానీ ఒకసారి పెళ్ళిన తర్వాత కొంచెం పద్ధతిగా ఉండాలి అనుకుంటారు చాలా మంది. పొసెసివ్నెస్ ఒకటిను, ఇంకొకటి ఏంటంటే గౌరవం. ఫ్యామిలీ అత్తమామలు అందరూ ఉన్నప్పుడు ఇదేంట్రా ఇట్లా అనేది అంటే యూత్గా ఉన్నప్పుడు మనం అది, బట్ ఒక పెళ్ళైన తర్వాత కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి. ఆ టైంలో ఒకవేళ నువ్వు కనుక ఈ సోమేష్తో నువ్వు చేసిన డ్యాన్స్లు ఏవైతే ఉన్నాయో అలాంటి డ్యాన్స్లే మళ్ళీ చేస్తూ అలాంటివి చేస్తే రేపు ఎవరన్నా సరే క్వశ్చన్ కాదు, ఒక చిన్న కామెంట్ చేసినా అది తీసుకోలేడు కదా కొంతమంది. అందులో పెద్ద మాస్టర్ కదా ఆయన. మీ ఆవిడ ఎలా ఉంటుందిరా, మీ ఆవిడ ఇలా సూపర్ రా అది అన్నాడు అనుకో ఎవడన్నా, లేకపోతే పక్కన ఎవరన్నా అనుకున్నా కూడా భరించలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వేరే ఉద్యోగాలు చేసుకుంటే పర్లేదు, ఇది మనుషులు మీద పడిపోయి అటు కాళ్ళు వేసి ఇటు కాళ్ళు వేసి పట్టుకొని ఇలాంటి డ్యాన్స్లు అన్నీ చేస్తే మేబీ పెళ్ళైన తర్వాత నాకు గౌరవప్రదంగా ఉండదు. కాబట్టి నువ్వు పెళ్ళైన తర్వాత ఆపేసేయాలి, పెళ్ళైన తర్వాత చక్కగా పెళ్లి చేసుకొని ఇంటి పట్టునే ఇప్పుడు సుమలత ఎలా ఉంటున్నారో అలాగే మీరు పెళ్లి చేసుకొని పిల్లలకి మనమే ఉందాం అని చెప్పి ఆయన చెప్పినట్టుగా సమాచారం. అప్పుడు ఏమైంది, ఊరి నాయన ఏదో అనుకుంటే కొండనాలకి మంది ఇస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది, నేనేదో పెళ్లి చేసుకుంటే లైఫ్ కెరీర్ అంతా సెట్ అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఈయన ఇంట్లో తీసుకు వంటింటి కుందేలాగా చేసేస్తే నేను వచ్చింది దేనికి? ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్ధరించడానికి వచ్చాను నేను.
ఇక్కడ వచ్చి ఇప్పుడు వంటింటి కుందేలు చేసేస్తే నా వల్ల కాదు, నాకు ఇలా పెళ్లి చేసుకుని ఇవన్నీ వద్దు, మా కెరీరే ఇంపార్టెంట్. అదే చెప్పారు మళ్ళీ, నాకు కెరీరే ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు అమ్మో నాకొద్దు, నాకు ఒక నిమిషం ఇది పెళ్ళా కెరీర్ డీలా? ఆవిడకి కెరీర్ డీలు. ఓకే. కానీ ఆ కెరీర్ కోసమే పెళ్ళి అన్నట్టుగా వాళ్ళ ఇంటెన్షన్ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అని నేనేమి ఆరోపణ చేయట్లేదమ్మా, సాక్ష్యం బయట పెట్టాల్సి వచ్చిన రోజు నేను లిటరల్లీ బయట పెడతాను. మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి, మీ దగ్గర ఉంటాయిలే. సో అందుకని అంటే ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అండ్ పర్మిషన్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఆయన పెళ్లి చేసుకోమని అడగగానే ఈవిడ అది కూడా కండిషన్ పెట్టాడు, అమ్మ వద్దుమా, నాకు నా కెరీర్ ఇంపార్టెంట్, పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు, ఏదో మనం ఇలాగే ఉందాం, ఇదే బాగుంది అంటే, లేదు రా పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, నాకు పెళ్ళొద్దు, లేదు పెళ్ళి చేసుకుందాం అంటే అప్పటి నుంచి డివైడ్ అయింది. సో అప్పటిదాకా ఈవిడ పెళ్లి చేసుకొని వెంబడబడింది. ఎప్పుడైతే ఈ కండిషన్ పెట్టాడో అప్పుడు ఆవిడ తప్పించుకొని తిరగడం మొదలెట్టింది, నా కెరీర్ ఇంపార్టెంట్, నేను దీంట్లో, అది ఫైన్. అప్పుడు ఈయన వదిలేసి ఉండాల్సింది. ఈయన నో చెప్పినప్పుడేమో, ఈయన వద్దు 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 అని చెప్పినప్పుడేమో ఈవిడ వెంబడబడ్డది. సరే చేసుకుందాంరా అన్నప్పుడేమో ఈవిడ పారిపోయి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, పెళ్లి చేసుకుందాం అన్నావు కదా అదా అని చెప్పి, మరి ఏమన్నా అది నాకు ఆ తర్వాత తెలియదు, నేను జస్ట్ ఊహిస్తున్నాను. అది కనుక గట్టిగా ఇదై ఏదన్నా గొడవకి అయిందేమో, ఆ గొడవ కాస్త ఇవాళ ఈయన ఫస్ట్ నుంచి నన్ను రేప్ చేస్తూ వచ్చాడు, చిన్నప్పటి నుంచి, ఇలాంటివన్నీ మనం వింటున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నారు సార్? కొంతమంది 6 ఏళ్ళు అంటారు, కొంతమంది 4 ఏళ్ళు అంటారు, బట్ వాట్ ఎవర్. అంటే హెరాస్మెంట్ ఫస్ట్లో జరిగింది అనుకోండి, అసలు అమ్మాయి ఆయనతో ఉండాల్సిన పని లేదు లెక్క ప్రకారం. అయ్యో మీరు చాలా సి అందరికీ తెలుసమ్మా, ఓపెన్ సీక్రెట్ ఇది ఇండస్ట్రీలో, అందరికీ తెలుసు, కాకపోతే సుమలత గారికి లేట్గా తెలిసింది. సో ఇండస్ట్రీ పెద్దలందరికీ తెలిసింది, సుకుమార్ గారికి కూడా తెలుసు, ఆయన దగ్గరికి కూడా వెళ్ళింది పంచాయతీ వెళ్ళి ఆయనే పెద్ద మనిషిగానే సెటిల్ చేయడానికి ట్రై చేశారు, వీడికి సపోర్ట్ చేయడానికి. నిజంగా నీ పాపం ఎవరైతే ఈ రోజు అనుకుంటున్నాం, మనం ఇందాక అనుకున్నాం కదా, వీళ్ళు అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు వీళ్ళ వెనకాల ఉన్నారనుకున్నాం కదా, కానీ ఆయన పెద్ద మనుషులాగా వీళ్ళిద్దరికీ ఒక సయోధ్య కుదిర్చి, అమ్మాయి పెళ్ళైన వాడు వదిలేసి నీ మనం చూసుకో అని చెప్పారు. తర్వాత కూడా మరి ఏమైందో ఇద్దరి మధ్య, ఈవిడేం చేస్తుందంటే రకరకాల పోస్టులు పెట్టడము, ఆయన్ని పోక్ చేసే విధంగా. ఆయన వదిలేశారు కదా, ఇంకెందుకు ఆ పోస్టులన్నీ పెడుతున్నావు నువ్వు అని చెప్పి ఆఫీస్ బాయ్ అంటే, లేదు అన్నా ఆయన అవి చూడాలి, ఆయన బాధపడాలి, ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకి కోపం రావాలి, అదే నాకు కావాలి. ఇదొక శాడిజం, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. అదేంటో సార్, మీకు తగిలే లేడీస్ మొత్తం ఇంతే ఉంటున్నారు, ఒకప్పుడేమో అలా ఇప్పుడేమో ఆవిడతో అసలు కంపేర్ చేయదు. ఈవిడ అలా, నేను ఇప్పటికీ కూడా ఒక చిన్నపిల్లనే కన్సర్న్ ఉంది నాకు. ఇప్పటికీ ఆవిడ 21 ఏళ్ల వయసు, ఆవిడ 33 ఏళ్ళు ఎంతో ఉన్నాయి ఆవిడకి, బట్ ఈవిడ 21 ఏళ్ల వయసు. బట్ ఈ వయసులో ఆవిడ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పుకొని ఆవిడ ఖర్చు తీర్చుకునే మెంటాలిటీలోనే ఉన్నది అని అనిపిస్తుంది తప్ప ఆవిడికి వీడికి కంపారిజన్ లేదు. ఇప్పుడు ఈ అమ్మాయికి మెచ్యూరిటీ లేదు సరిగ్గా అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, హార్మ్ఫుల్ కాదు, బట్ మెచ్యూరిటీ లేదు. హార్మ్ఫులే. ఎందుకంటే ఒక మనిషి మీద పోక్సో కేసు పెట్టి 40 రోజులు జైల్లో పెట్టి ఆయనకి దాన్ని ఏమంటారు, ప్రెసిడెంట్షిప్ పోయి, నేషనల్ అవార్డు పోయి, ఇంత అయిన తర్వాత ఆయన ఏదో ఆయన మానాన్ని ఎక్కడో పని చేసుకుంటుంటే అది కూడా సహించలేక, అంటే దాన్ని ఏమంటారు, నరసింహ సినిమాలో రమ్యకృష్ణాలు రగిలిపోతుంటుంది చూడండి, ఎలాగైనా సరే వీడు అంత చూస్తా అని చెప్పి, దాంట్లో కరెక్ట్ డైలాగ్ ఉంది. అది కాదు సార్, ఆశపడచ్చు, ఆవేశపడకూడదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్ర లేదని ఆయన ఏమాత్రం అన్నారు నిజంగానే. సో జనరల్గా మగాళ్ళకన్నా ఆశ ఎక్కువగానే ఉంటుంది ఆడవాళ్ళకి, ఎక్కువ మంచి కెరీర్ కావాలి, మంచిది కావాలి అనేది. అంటే నేను ఏదో పర్సంటేజ్ చెప్తున్నాను, బట్ ఎక్సెప్షన్స్ ఆల్వేస్ దేర్. అట్ ద సేమ్ టైం ఆవేశం మగాడికి ఎక్కువ ఉంటుంది, ఏదైనా తప్పు జరిగితే అని చెప్పి కోపం వచ్చేసేది ఫస్ట్ మగాడికి. పురుషుడు పౌరుషం, స్త్రీ ఇలా. కానీ అదే చెప్తారు రివర్స్లో, ఎప్పుడైతే ఆవేశం ఎక్కువైపోతుందో మనకి సుఖం ఉండదు. ఆవిడ రగిలిపోతున్నట్టే కనిపిస్తుంది, ఎందుకంటే ఇంత చేసావు, ఆయన జైల్లో పెట్టించావు, ఆయన నేషనల్ అవార్డు పోగొట్టావు, ఆయన మీద ప్రెసిడెంట్షిప్ పోగొట్టావు, ఇంత అయిన తర్వాత కూడా ఇంకా ఏం ఖర్చు తెచ్చుకోవడానికి వచ్చి ఆయన మీద వాళ్ళ ఆవిడ నీకు సిగ్గులేదంటే వాళ్ళ ఆవిడ ఇంటర్వ్యూలో
ఇన్ని. సో అంటే అక్కడికి అయినా అంత చేసింది హార్మ్ఫుల్లే, ఖచ్చితంగా హార్మ్ఫుల్లే. కానీ మెంటాలిటీ మీరు వాళ్ళతో కంపేర్ చేయొద్దు. వాళ్ళు మరీ దారుణమైన బ్లాక్మెయిల్ అంటే అది చాలా వేరే కేటగిరీ అది. సర్లే సార్, ఇప్పుడు ఈ టాపిక్లో ఆవిడ గురించి ఎందుకులే కానీ మళ్ళీ మీరు అనవసరంగా అక్కడికి సో వెళ్ళి ఇక్కడ లేదు, మళ్ళీ పాయింట్ వచ్చేస్తున్నాను. సుకుమార్ గారు కూడా సయోధ్య చేయడానికే ట్రై చేశారు తప్ప తర్వాత అదేదో బెడ్స్ కొట్టి అది ఈవిడ ఎవరు చెప్పినా వినకుండా వెళ్ళి కేసు పెట్టి ఇంత అయిందా, లేకపోతే దీని వెనకాల నిజంగానే సుకుమార్ గారు ఉండి పెట్టి ఇది కొంతమంది ఏం చెప్తారంటే కిసిక్ సాంగ్ జానీ మాస్టర్ అని చేయమన్నారట. అందుకని జానీ మాస్టర్ ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఆ టైంలో అల్లు అర్జున్ గారు వైసీపీ ఎవరు ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు కాబట్టి, నేను జనసేన కాబట్టి వద్దు సార్ నేను చేయలేను ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అని చెప్పి అన్నారట. అదొకటి. అంటే ఇది జనాల స్పెక్యులేషన్ నేను చెప్పేది, అందుకని జరిగిందని నేను చెప్పను, వాళ్ళ మాటలు. ఇదొకటి. తర్వాత ఏంటి, వర్క్ ప్లేస్, పుష్ప వర్క్ ప్లేస్లోనే ఈయన వచ్చి గొడవ చేశాడు కాబట్టి ఇవి రెండు కూడా ఆయన ఈగోకి తీసుకొని సుకుమార్ గారు ఈగో అంటే మామూలుగా ఉండదు, ఆయన సినిమాలో ఈగో వస్తే హీరో సీఎంనే మార్చేస్తాడు, ఆయన సీఎంని మార్చేశాడు కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ని మార్చేశాడు అని చెప్పి జనాల డిస్కషన్లు. అంటే తాడు బొంగరాలు ఉండవు వీటికి, బట్ ఊహాగానాలు ఉంటాయి. చాలా చక్కగా అల్లుతారు ఇవన్నీ కూడా. నిజాలంతా ఎవరికి తెలియదు, బట్ నాకు తెలిసిన నిజమైతే మాత్రం ఆయన వీళ్ళిద్దరికి సయోధ్య కుదిర్చడానికి ఒక పెద్ద మనిషిగా మధ్యస్థం చేశాడు. సార్ అసలు ఇప్పుడు ఆయన సయోధ్య కుదిర్చడానికే తీసుకొచ్చారు అనుకుందాము, బట్ ఎందుకు సుకుమార్ గారిని అల్లు అర్జున్ గారిని ఇందులోకి లాగేసేసి వీళ్ళని బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు చాలా మంది? అది జరుగుతోందనే మేబీ వాళ్ళే ఈవిడికి చెప్పి మా వెనకాల మేము లేము, మీ వెనకాల మేము లేము అని చెప్పమ్మా అని చెప్పి పంపించారని చెప్పి అంటే ఇది కూడా మళ్ళీ నాకు అదే సినిమా గుర్తొస్తుంది. వాళ్ళకే 100 హెడేక్. కాదు, అదే సినిమా గుర్తొస్తుంది మళ్ళీ నాకు, నరసింహ సినిమానే. పెళ్లి కొడుకు వీడేనండి, వీడేసుకునే షర్ట్ నాది కాదని అన్నట్టు జగమెరిగిన సత్యానికి నువ్వు మళ్ళీ కాదండి అని చెప్పినట్టే. అంటే జగమెరిగిన సత్యం అని కూడా అన్నాను. అందరూ నమ్మే ఒక నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, చాలా మంది నమ్ముతున్నా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ నమ్ముతున్నది ఏంటంటే వీళ్ళిద్దరూ ఈవిడ వెనకాల ఉన్నారు అభయహస్తంగా అని అనుకున్న సిచ్యువేషన్లో వాళ్ళ మీద పడ్డ మరకని కరుక్కోవడానికి ఈవిడ్ని పంపించి ఇలా చెప్తున్నారేమో అనే ఒక స్పెక్యులేషన్. దానికి మనం ఏం చెప్పలేం. ఆవిడ నాకు సంబంధం లేదని చెప్పినప్పుడు ఆవిడ ఎట్లా చెప్తుంది, అవునండి నాకు సంబంధం లేదని వాళ్ళే చెప్పని చెప్పారండి ఆవిడ చెప్తుందా? చెప్పదు కదా. వాళ్ళు చెప్పారో మనకు తెలియదు, జనాలు మాత్రం గట్టిగా అనుకుంటున్నారు. అది కాకపోతే కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, అంత పెద్ద స్టార్ హీరో, అంత పెద్ద స్టార్ డైరెక్టర్, వాళ్ళకు ఉండే టెన్షన్స్ ఈ మధ్య కాలంలో మనం కూడా చూసాము, అంటే మొన్న జరిగిన విషయాలు బట్టి. బట్ వాళ్ళు పర్టికులర్గా ఈ అమ్మాయి విషయంలో కేర్ తీసుకొని ఒక కన్సర్న్ తీసుకొని, అంటే మేబీ సెట్లో అలా జరిగింది కాబట్టి అక్కడ మేబీ ఏదో ఒక చిన్న ఇది చూపించవచ్చు, కానీ కాకపోతే వాళ్ళకి ఏదో ఉందని చెప్పేసి వాళ్ళ వల్లే ఇలా జరిగిందని చెప్పేసి ఇదంతా అనేది నిజంగానే అవ్వచ్చు కాకపోవచ్చు. కాకపోతే ఏదంటే ఏమైనా ఎదిగే కొద్దీ ఒదగమంటారు మనం. అంటే మన తెలుగు వాళ్ళకి తెలిసిందే, ఉత్తరప్రదేశ్లో ఏమంటారు నాకు తెలీదు. బట్ అక్కడ లాంగ్వేజ్ రాదా? ఉత్తరప్రదేశ్ లాంగ్వేజా మజే హిందీ అతా హై తోడా తోడా అతా హై. సరే, విషయం ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదగమని. ఎందుకంటే మనం ఏదన్నా సరే ఒక గొప్ప విషయం సాధించాం, మంచి డాన్సర్ గానో లేకపోతే ఏదో సాధించాం, చేసినప్పుడు ఎవరు చెప్పాలి ఈ మాట? నేను గొప్ప డాన్సర్, నేను హార్డ్ వర్కర్ నువ్వు చెప్పుకోకూడదు. జనాలు చెప్పాలి, ప్రపంచం చెప్పాలి. నువ్వే జనరల్గా ఎప్పుడంటే నా గురువుగారు నేర్పించారు, లేకపోతే మా తల్లిదండ్రుల దీవెనలు, ఇవి జనరల్గా మనం చెప్తుంటాం. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు. వీళ్ళందరూ ఎదవలా ఎన్నాళ్ళు స్టేజ్ల మీదకి ఎక్కి నాకు తెలుసు నేను ఎంత అందంగా ఉంటాను అందుకే నేను హీరోయిన్గా తీసుకున్నాడు అని చెప్పి ఏ హీరోయిన్ అని చెప్తుందా? అలా చెప్పారనుకోండి, ఏం మాట, నువ్వు కాకపోతే ఎవరు లేరమ్మా ఇక్కడ 100 మంది ఉన్నారు అంటారు. అలా కాకుండా ఆవిడ హంబుల్గా నిజంగానే మంచి పుష్ ఇచ్చారు నాకు, చిరాని యాక్టింగ్లో ఉన్నా కూడా అన్ని నేను చేసిన తప్పులు ఎన్ని టేకులు తీసుకున్నా కూడా చేశారు, సచ్ నైస్ పీపుల్ అని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు అసలు ఆవిడ కోసం 100 మంది వెయిట్ చేస్తున్నారంటే ఆవిడ మాకు డైట్లు ఇవ్వడమే గొప్ప విషయం అండి అని వాళ్ళు చెప్తే ఇది అందం, ఆవిడకైనా గౌరవం అది. అంతేగాని నేను హార్డ్ వర్కర్, నేను గొప్పదాన్ని అందుకనే తీసుకున్నారు అలా చెప్పిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది లేరు కదా. ఉన్నారా? లేదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కదా, అరగెన్స్ అది. అదేంటన్నా నీ గొప్పతనాన్ని ప్రపంచం చెప్పాలి తప్ప నీ గొప్పతనాన్ని నువ్వు డప్పేసుకోకూడదు. బట్ స్టిల్ ఐ ఫీల్ షీ ఈజ్ అ గుడ్ డాన్సర్. ఈ పక్కన పెడితే అందులో డౌట్ లేదు, ప్రొఫెషనల్ ఆవిడికి సంబంధించి ఇంకో లాజిక్కే చెప్తా. మరి ఇదే చెప్పావు కదా, నార్సింగ్ పోలీసుకి చాలా థ్యాంక్స్ అండి, పాష్ కమిటీకి చాలా థ్యాంక్స్ అండి, ఈ జడ్జిలందరికీ చాలా థ్యాంక్స్ అండి నా కోసం చేశారు. థ్యాంక్స్ ఎందుకు చెప్పావు?
అది వాళ్ళ డ్యూటీ. ఉమ్, నీకు నిజంగానే నీ పక్కన న్యాయం ఉంటే థ్యాంక్స్ అని చెప్పారు. నీలో హార్డ్ వర్క్ ఉంది కాబట్టి ఛాన్స్ ఇచ్చారు, నీలో న్యాయం ఉంది కాబట్టి చేశారు. ఉమ్, మరి నువ్వు హార్డ్ వర్క్ చేసినప్పుడు థ్యాంక్స్ ఇవేం చెప్పనప్పుడు ఇది ఎందుకు చేయాలి? ఉమ్, సేమ్ లాజిక్ అప్లైస్ కదా. అంటే థ్యాంక్స్ చెప్తున్నట్టే పట్టేస్తున్నావు వాళ్ళని, ఉమ్, అంతే కదా. రేపు నిజంగా కేసు ఏమైనా తారుమారు కాకుండా వాళ్ళకి థ్యాంక్స్లు చెప్పేస్తే వాళ్ళు నాతో మంచిగా ఉంటారని, అదే ప్రతి ఒక్కరికి అదే. ప్రొడ్యూసర్తో డైరెక్టర్గా మంచిగా ఉంటే నెక్స్ట్ సినిమాకి ఆఫర్ ఇస్తారని చెప్తారు ఉమ్, కదా. నీకు కోపం వస్తేనేమో ఇలా నేను హార్డ్ వర్క్ చేశాను కాబట్టి పిలిచే, లేకపోతే ఇక్కడ ఎవరున్నారు తెలుగు అమ్మాయిలు అలా చేయమను. ఉత్తరప్రదేశ్ నుంచే ఉద్ధరిస్తాం మేము. తెలుగు అమ్మాయిలు ఎవరున్నారు ఇక్కడ? తెలుగు అమ్మాయిలు లేరా? లేరు కదా. అందుకనే కదా మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మన వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి రావాలి. ఎంతమంది ఇప్పుడు మొన్న రీసెంట్గా హర్ష సాయి మీద కేసు అయింది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రసాద్ బెహ్రా మీద కేసు అయింది. ఇక్కడ నుంచి నార్త్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టి బ్రహ్మాండంగా చేయగలుగుతున్నారు. మన పోలీసులు చక్కగా తీసుకోగలుగుతున్నారు. నేను అదే అడుగుతున్నా, తెలుగు అమ్మాయిలు లేరా అని ఎందుకు అడిగానంటే, తెలుగు అమ్మాయిల్లో చాలా టాలెంటెడ్ వాళ్ళు ఢీ షోస్కి ఐ మీన్ ఆడిషన్స్ ఇవ్వడానికి వస్తున్నారు కదా. బట్ ఎందుకు ప్రిఫరెన్స్ అనేది వీళ్ళు కూడా అక్కడ నుంచే తీసుకుంటున్నారు? అంటే మీకు సర్కిల్స్ అందరూ చాలా క్లోజ్ ఉన్నారు కదా, సో మీరు చెప్పండి. అదే అమ్మా, మన తెలుగు అమ్మాయిలు మీరు అడిగినట్టు మన తెలుగు అమ్మాయిల తల్లులు ఉంటారు కదా, అమ్మా వద్దమ్మా పరువు పోతుందమ్మా, అలాంటి స్టెప్లు వేయకమ్మా, అంత దారుణమైన స్టెప్పులు చేయాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి వెనక్కి తీసుకొచ్చేస్తారు. అర్థమైందా? నార్త్కి సౌత్కి తేడా. సో మొత్తానికి అయితే ఇప్పుడు మరి జనరల్గా అంటే ఇంకొకటి కూడా చెప్తా, ఆర్ట్ ఫామ్ కాబట్టి దాన్ని మనం అలా చూడకూడదని అనుకునే వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ మన తెలుగు వాళ్ళకి మీరు అంత ఎందుకండి, తెలుగు బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ చూడండి ఎంత తేడా ఉంటుందో. పద్ధతి అనేది ఉంటుంది మన దగ్గర. ఎదిగి కొద్దిగా వదగమండడం, బిడియం, సంస్కారం ఇవన్నీ కూడా మన దగ్గర అదే అందం. అలా దాన్ని మనం తక్కువ చేసి మన తెలుగు వాళ్ళని తక్కువ చేసుకొని అక్కడ వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పి తెచ్చుకొని అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంపలు కూల్చి సంవత్సరాలు కూల్చి మా కెరీర్లే మాకు ఇంపార్టెంట్, తప్పుడు దారుల్లో ఢీ షోకి వెళ్ళి తక్కువ ఏజ్ అయినా సరే అక్కడ డ్యాన్సులు చేసి అదే తప్పుడు మార్గం. తర్వాత రెండో తప్పుడు మార్గం ఇలా. అండ్ అలాగే మెట్లు ఎక్కుతూ ఆ తప్పుడు మార్గాల్లోనే 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందంటే ఏంటి, కెరీర్లో సెటిల్ అయ్యావు, ఇప్పుడు తొక్కుతా. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, ఇది ఓడమల్లన్న బోడి మల్లన్న అని ఒక సామెత తెలుసు. రేవు దాటేదాకా ఓడమల్లన్న, రేవు దాటిన తర్వాత బోడి మల్లన్న. అదేలే వినేదాన్ని, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. మొత్తానికి అలా జరిగిందంటారు. కాదు సార్, అసలు ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి నాకు మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని వాయిస్ రికార్డింగ్స్ కూడా వినిపించడం జరిగింది. మీరు నో నేనేం అడగను, అంటే మరీ అవి చాలా ప్రైవేట్ కాబట్టి నేను మాట్లాడను వాటి గురించి. మరి నేను అంత క్రూయల్ కాదు, జస్ట్ జనరల్గా చెప్తున్నా. ఎక్కడి నుంచి వస్తుంది మీకు అసలు ఇన్ఫర్మేషన్ అంతా? అప్పుడంతే రాజ్ తరుణ్ ఎక్కడ లేనిది, ఎక్కడ తెలియని, అంటే ఎఫ్ఐఆర్ తీసుకొని ఫస్ట్ నా దగ్గరికే వచ్చారు మీరు. ఆ రోజు ఎవరి దగ్గరికి రాని ఇన్ఫర్మేషన్ మొత్తం శేఖర్ భాషా గారి దగ్గరికి ఎలా వస్తుంది? నేను ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు. ఆన్సర్ చెప్పలేకపోవడం కాదు, ఎందుకమ్మా ఇప్పుడు నేను సోర్సెస్ అంటే ఒక టైంలో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఒక టైం మనకి ఏంటంటే చూడాల్సింది ఎలా వచ్చాను కదా, దాంట్లో ఏముంది అనేది చూడాలి. ఒక టైంలో ఏదో మూవీ ప్రమోషన్ లో రాజ్ తరుణ్ గారు వచ్చి మిమ్మల్ని హక్ చేసుకుంటే కింద కామెంట్స్ అంతా, ఆహా ఏమన్నా నడిపించావా, శేఖర్ భాష ఏమన్నా చేశాడా, అది ఇదని చెప్పేసి పెట్టారు. అంటే రేపు పొద్దున జానీ మాస్టర్ కూడా వచ్చి మిమ్మల్ని హక్ చేసుకోవడం మేము చూడాలా? అయ్యో మా చేస్తే బాగానే ఉంటుంది, దానిలో ఏం లేదు. పాప సచ్ జెంటిల్మెన్ ఆయన, నాకు తెలుసు కొంత. కానీ ఇంత జరుగుతున్నా కానీ నాకు ఎక్కడా అర్థం కాని విషయం ఏంటంటే, పాపం జైలుకి వెళ్ళొచ్చారు, అదంతా అంత పెద్ద మాస్టర్ జైలుకి వెళ్ళి రావడం అనేది చాలా పెద్ద విషయం. ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయింది. సుమలత గారితో కూడా నేను పర్సనల్గా కూడా మాట్లాడున్నాను. నేను ఏమంటున్నాను ఇక్కడ, మీరు జాన్ మాస్టర్ వచ్చి హక్ చేసుకోవాలా, రాజ్ తరుణ్ హక్ చేసుకున్నాడు కదా, లేకపోతే ఇంకొకరు హర్ష సాయి వచ్చి హక్ చేసుకోవాలా ఇలా అన్నారు కదా. ఈ విషయంలో ఒక ఇదేంటంటే, నేను మగపక్షపాతిని కాబట్టి ఇక్కడ మా ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. లేకపోతే ఆడవాళ్ళకి పక్షపాతం, వాళ్ళు చెక్ చేసుకుంటే కష్టం. ఈ విషయంలో మీ వైఫ్ మాత్రం చాలా సేఫ్ జోన్ లో ఉన్నారు. మా ఆయన అయితే మగజాతి ఆణిముత్యం. మీరు డైరెక్ట్ గా ఒక అమ్మాయితో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ కనిపించినా కానీ మీ వైఫ్ మాట్లాడుకొని అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు. అదైతే నేను ఫుల్ కాన్ఫిడెన్స్ ఈ విషయంలో. అయితే ఎక్కడ జానీ మాస్టర్ ఎందుకు స్పందించట్లేదు అసలు ఈ విషయం గురించి? అంటే నా పనే మాట్లాడుతుంది అనుకునే మనిషి ఆయన. బేసికలీ ఆయనే
అదే అండి పాప ఆయన పని ఆయన ఎంత చేసుకున్నారు, ఆయన ఊళ్ళో కూడా లేరు, అక్కడ బెంగళూరులో ఎక్కడో కొరియోగ్రాఫ్ చేసుకుంటున్నారు ఆయన. సరే చేసుకొని బతకని మనిషిని. అలా కాదు కదా సార్, ఎవరికైనా నేషనల్ అవార్డు వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసేసి అది రాకుండా ఇంత జైలుకి వెళ్ళి ఇంత ఇదంతా విన్నప్పుడు ఎవరికైనా ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుందంటే నేషనల్ అవార్డు అంటే ఏంటి సార్, అసలు అది రాలేదంటే అది ఎంత పెద్ద విషయం, హార్ట్ బ్రేకింగ్. అది నిజంగానే కాలం ఎంత గొప్పదంటే 1 month బ్యాక్ నేషనల్ అవార్డు వచ్చిందని ఆయన గురించి మాట్లాడుకున్న మనుషులు మళ్ళీ 1 month తర్వాత ఈ అమ్మాయిని ఇలా చీట్ చేశాడంట అని చెప్పేసి అనుకునేదాకా లేదమ్మా, అదృష్టం బాగుండి జానీ మాస్టర్ పక్షానే ఉన్నారు జనాలందరూ కూడా. మీరు కామెంట్స్ చూస్తే 99% జానీ మాస్టర్కి అన్యాయం జరిగిందని భావిస్తున్నారు తప్ప. కానీ ఎక్కడా కాస్తైనా కానీ ఈయనకి లోపల బాధ అది ఉన్నప్పుడు బాధ రూపంలో కొన్ని భాషలు బయటకు వచ్చేసేస్తూ ఉంటాయి. సో అసలు ఆయన ఎక్కడా కూడా ఈ విషయం గురించి ఎందుకు స్పందించలేదు? స్పందించారు, ఆయన ట్వీట్ చేశారు కదా నిన్న. సో అంటే ఇది తీర్పు వచ్చింది, మేము గెలిచాము ఆయన మీద అని చెప్పి పెట్టారు కదా. అది వేరే వచ్చిన తీర్పు ఏంటి, ఎలక్షన్స్ ఆపమనడానికి మేము ఇచ్చిన ఇది, దాన్ని పట్టుకొని ఏదో పోక్సో కేసు గెలిచినట్టుగా ఇలా పెడుతున్నారు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. నేను అనేది అది కాదు సార్, మీడియా ముఖంగా ఆయన అసలు ఈ అమ్మాయి గురించి ఎక్కడా కూడా ఒక చిన్న కామెంట్ ఎందుకు చేయలేదు? చేయకూడదు కదా, బెయిల్ రూల్ అది. ఆయన బెయిల్ ఇచ్చిన కండిషన్స్లో బెయిల్ ఇచ్చినప్పుడు జడ్జి గారు ఏం చెప్పారంటే వీళ్ళిద్దరికి మధ్య వీళ్ళిద్దరికి మధ్య కన్సెన్షువల్ రిలేషన్ ఉంది అని మేము నమ్ముతున్నాము ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో. కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నదానికి ఒక్కళ్ళనే దోషిగా మనం చేయలేము, బట్ ఏదైనా ఫ్యూచర్లో కోర్ట్ విల్ డిసైడ్, అప్పటి వరకు బెయిల్ గ్రాంటెడ్. బట్ కండిషన్స్ ఏంటంటే ఈయన ఆవిడ గురించి మాట్లాడకూడదు, బట్ ఎప్పటిదాకా ఆవిడ బయటికి రానంత వరకు. నిన్న ఆవిడ బయటకు వచ్చింది కదా, షీ ఓపెన్ ది గేట్స్. సో ఆవిడ ఎప్పుడైతే అడుగుతుందో, ఇప్పుడు ఆవిడ కొన్ని క్వశ్చన్లు అడిగింది, రైజ్ చేసింది, అది దానికి సమాధానం చెప్పాల్సింది బాధ్యత. ఇప్పుడు అప్పుడు చెప్పాడు అనుకోండి నేను, ఇట్స్ నాట్ హిజ్ మిస్టేక్. ఎందుకంటే ఆవిడ అడిగింది, ఆవిడే వచ్చింది, నాకు మాస్క్ వద్దు, నా పేరు బయటకు చెప్పుకుని నాకేం ప్రాబ్లం లేదు ఇవన్నీ చెప్పి తర్వాత కొన్ని క్వశ్చన్లు అడిగింది. ఎక్కడ సమీర్ అనేవాడు ఎక్కడ అని అడిగింది, నీకు సిగ్గుందా అని వాళ్ళ ఆవిడనింది. ఓకే, మధ్యలో వాళ్ళ ఆవిడని ఎందుకు లాగడం అంటే అదేనా సిగ్గుందా అని అడగాల్సింది యాక్చువల్గా ఎవరు? పెళ్ళైన మగాడు పిల్లలున్న మగాడితో అఫైర్ పెట్టుకోవడానికి నీకు సిగ్గుందా? అలా ఒప్పుకోవడానికి మీ అమ్మ ఎలా ఒప్పుకుంది? ఆవిడకైనా ఉండాలి కదా. అంటే మా నార్త్లో ఇంతేనా? ఇది కదా వాళ్ళు అడగాలి. సో బేసికలీ ఈవిడ అడిగింది కాబట్టి సమాధానాలు వస్తాయి. ఇవాళ ఈవిడ అడగలేదనుకోండి, నేను వచ్చేవాడిని కదా, సమాధానం చెప్పలేదు. ఆవిడ అడిగింది మనం చెప్తాం, ఆవిడ అడగాలి మనం చెప్పాలి. ఇప్పుడు సమీర్ని అడిగింది, వాడు కూడా వస్తారేమో రేపు ఎల్లుండు. చాలా క్వశ్చన్లు అడిగింది, అన్నిటికీ సమాధానాలు వస్తాయి. సమీర్ అంటే మాస్టర్ వాళ్ళ మేనల్లుడు. ఓకే ఓకే. ఆ సమీర్కి ఈవిడికి ఏంటి అసలు? ఆ అబ్బాయి చిన్నపిల్లాడు 10th అయిపోయి ఇంటర్ చదువుతున్న టైంలో అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తాడు, మా నేను కూడా షూటింగ్ వస్తా అని చెప్పి తీసుకెళ్ళేవాడు చూడడానికి. ఓకే. సో అక్కడ ఈవిడ పరిచయం అనుకుంటాను షూటింగ్లో. అక్కడ మరి వీళ్ళిద్దరికి మధ్య ఏదో జరిగింది అన్నట్టుగా ఆ అబ్బాయి అప్పట్లో వెళ్ళి కేసు పెట్టాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? మబ్బులు విడిపోతున్నాయి మాకు ఇక్కడ. అక్కడ ఒక పక్కన జానీ మాస్టర్కి ఆ అమ్మాయికి ఏదో జరుగుతుంటే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర రాగానే మీకు మొత్తం స్టోరీ ఇస్తాను నేను. అసలు మీరు చెప్పే నిజంగా నమ్మేలా కూడా అనిపించట్లేదు తెలుసా నాకు. యాక్చువల్ జరిగింది చెప్తాను మీకు. ఇప్పుడు ఈ అబ్బాయి మైనర్, ఈ అమ్మాయిని కలిసినప్పుడు ఏదో సమ్ ఫంక్షన్లో మెడ్రాస్లో లీ ప్యాలెస్ హోటల్లో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ అందరికీ కూడాను అక్కడ బుక్ చేశారు, రూమ్స్ బుక్ చేశారు. ఆ టైంలో ఈ అబ్బాయి కూడా అక్కడ ఉన్నప్పుడు ఆ రూమ్లో ఈ అమ్మాయిని కలిసినప్పుడు ఏదో జరిగింది మా ఇద్దరి మధ్య. తర్వాత ఆమె నన్ను బెదిరించింది, భయపెట్టింది, మావయ్యకి చెప్పేస్తాను మన ఇద్దరి సంగతి, నన్ను వేధించావని చెప్తాను, అది ఇది అంటే నేను ఎక్కడ చేశానంటే చేసినా చేయకపోయినా ఆడపిల్ల మాట నమ్ముతారు, నీకు ఉంటుంది అది ఇది అని చెప్పి నన్ను భయపెట్టింది చాలా రోజులు అని చెప్పి ఆ అబ్బాయి మనకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నెల్లూరు రంగనాయకుల పిఎస్లో పోయి కంప్లైంట్ ఇచ్చాడు. బేసికలీ మన దేశంలో దరిద్రం ఏంటంటే అబ్బాయిలు కంప్లైంట్ ఇస్తే అమ్మాయిల మీద తీసుకునే పరిస్థితి లేదు. సో అదే కోణంలో ఆ అబ్బాయి కంప్లైంట్ కూడా ఇదైంది. బట్ ఎవిడెన్స్ అయితే ఉంది. ఆ ఎవిడెన్స్లు నేను కనుక పట్టురాగలిగితే మీకు, ఎందుకంటే ఆవిడ అడిగింది కదా, ఆవిడ అడగకపోతే మనం తీసుకురావాల్సిన పని లేదు. సమీర్ ఎక్కడ అని అడిగింది కదా. అది నాకు ఇప్పుడు మరి ఈ విషయం జానీ మాస్టర్కి తెలుసా? చాలా రోజులు తెలియదు,
బట్ తర్వాత ఆ అబ్బాయి కన్ఫెస్ అయ్యాడు. అంటే ఎందుకు చెప్పలేదురా అంటే మళ్ళీ ఇంకోసారి నన్ను రానివ్వరు ఇంటికి ఏమో. ఇట్లాంటి పని చేస్తే ఎవరు రానిస్తారు? ఎరా నీ ఏజ్ అంటారా, నువ్వు చేసే పనులు ఏంటరా అంటారు కదా. తప్పు లేకపోయినా కూడా జనరల్గా మగాడి మీద వేస్తారు కదా. అదేలే మీరు ఆణిముత్యాలు కదా. బాగా అడిగారు. కానీ వాడు చిన్నపిల్లాడు అండి. ఎస్ ఓకే. బట్ 16 పిల్లాడు. వాడిని మీరు అట్లా అనకూడదు. అదే కదా, పాపం పిల్లోడు కదా, వాడికి నిజంగానే ఏమీ తెలియదు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక పక్కన మామయ్య, ఒక పక్కన మేనల్లుడు. బట్ ఆయనకు తెలిసిన తర్వాత కూడా ఈ అమ్మాయి మ్యారేజ్ అన్నాక ఎలా మరి హౌ? సారీ, ఇంకొకటి కూడా చెప్తాను మీకు. ఒకవేళ నిజంగానే ముదురు అనుకుందాం అబ్బాయి, అయినప్పటికీ చట్ట ప్రకారం ఈ అమ్మాయితే తప్పవుతుంది. ఎందుకంటే మైనర్ కాబట్టి. అది ఓకే. నాకు తెలిసి అబ్బాయి చాలా చిన్నపిల్లాడు. వీళ్ళు స్టార్టింగ్ కన్వర్సేషన్ అంటే ఏ స్కూల్లో చదువుకున్నావు, మీ స్కూల్లో ఏం చెప్తారు, అక్కడి నుంచి మొదలైన కన్వర్సేషన్స్ ఇవి. అబ్బా నిబ్బి అదేలే. ఆ మాటలకి ఇప్పుడే మీనింగ్ క్లియర్గా అర్థమవుతుంది. అంతా బాగానే ఉంది కానీ సార్, తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది భయపడుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్. అంటే నాట్ ఓన్లీ తెలుగు, సౌత్ ఇండస్ట్రీ అనుకుందాం మనం. కాస్టింగ్ కౌచ్లని కానివ్వండి, లేకపోతే ఇలాంటివని ఆడపిల్లలు ఇండస్ట్రీకి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అందుకేనేమో వాళ్ళ అమ్మల్ని వెంట పెట్టుకొని వస్తున్నారు. భయపడే పరిస్థితి వచ్చిందా? అంతే కదా, భయపెట్టే పరిస్థితి వచ్చింది. భయపెట్టే పరిస్థితి వచ్చిందా? మరి ఇప్పుడు జైలుకి పోయింది ఎవరు? ఆడపిల్లల మగపిల్లల? మగపిల్లలు జైలుకి వెళ్ళారు, నేను కాదనట్లేదు. బట్ ఇక్కడ మీరు మాస్టర్ గురించి ఒకరి గురించి మనం మాట్లాడకూడదు. బట్ ఎంతమంది హెరాస్మెంట్ ఎదుర్కొంటున్నారు? అయ్యో మీరు ఇవి అడగండి సృష్టి వర్మని. ఏమని? ఇండస్ట్రీ ఈజ్ ఎ ప్యూర్ ప్లేస్, చాలా ప్యూర్ ప్లేస్ అట. అసలు ఎక్కడ ఇలాంటివి జరగవట. ఇక్కడ ఇలాంటివి జరగ, చాలా ప్యూర్ ప్లేస్ అండి. నాలాగా అందరు ముందుకొచ్చి 4 ఏళ్ల తర్వాత కంప్లైంట్ పెట్టండి, అప్పుడే పెట్టకండి. 4 ఏళ్ల తర్వాత పెట్టండి. ఎందుకంటే మీరు కెరీర్ కూడా సెట్ చేసుకోవాలి కదా, అప్పుడే మీకు ధైర్యం వస్తుంది. ముందే పెట్టేశారనుకోండి కెరీర్ ఉండదు కదా. ఇదే మీరు ఇచ్చే మెసేజ్. ఎంత సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారు మీరు. ఆవిడ ఆదర్శంగా తీసుకోవాలట. ఇండస్ట్రీ ప్యూర్ ప్లేస్ అట. ఇండస్ట్రీ మీరు చెప్పింది అందరికి, పిల్లోడికి కూడా తెలుసు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. 90% ఇదే ఉంది. ఒక 10%, ఇంకా చెప్పాలంటే 10% కూడా 1% ఉంటుందేమో. మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా, తెలిసే నేను ఇండస్ట్రీ, నేను ఎక్కడమ్మా, మీరు మూవీస్ చేస్తున్నారు కదా. అన్ఫార్చునేట్లీ అబ్బాయిలకి ఇటువంటి బంపర్ ఆఫర్లు ఉండవు కదా. సో కాబట్టి తెలుస్తూ ఉంటాయి మాకు. అంటే మా కళ్ళ ముందే అవతల పక్క హీరోయిన్లు, అదే ప్రొడ్యూసర్లతోటి, డైరెక్టర్లతోటి వాళ్ళ అమ్మలు కూర్చొని, డైరెక్టర్ సార్ చాలా మంచివారు, ప్రొడ్యూసర్ సార్ చాలా మంచివారు, అమ్మ రామ్మా కూర్చోమ్మా వాళ్ళతో మాట్లాడమ్మా అని చెప్పి అమ్మలు నేను చాలామంది నేను చూశాను. అంతెందుకమ్మా, ఒక పెద్ద ప్రముఖులు ఇవాళ నాకు చెప్పిన మాట, కొంతమంది హీరోయిన్లు అవ్వాలనుకునే ఆశతోటి వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి లిటరల్లీ ఆయన చేతులు తీసుకొని వాళ్ళ మీద ఎప్పించుకొని, సార్ మీరు ఏం కావాలంటే అది చేసుకోండి సార్, నాకు ఇవ్వండి సార్ ఆఫర్. ఇది పరిస్థితి. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలామందికి తెలుసమ్మా ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతాయని తెలుసు. మంచి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కూడా చెడగొట్టేస్తారు. ఇప్పుడు విశ్వామిత్రుడు ముక్కు మూసుకొని ఎక్కడో తపస్సు చేసుకుంటుంటే ఆవిడ మేనకు వచ్చి తిరిగి 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 రెచ్చగొట్టి ఫైనల్గా ఏదో రోజున ఏం చేస్తారు. కానీ ఇవాళ రేపట్లో మనకు కావాల్సింది అంటే కొంతమంది ఉంటారు, మేనకని ఎత్తుక్కొని పోయేవాళ్ళు కొంతమంది, కానీ మేనకే వచ్చి తిరిగి చేసి ఆయన కవ్వించి తర్వాత ఆయనతో పిల్లలు కానీ వెళ్తుంది కదా. మన భరత వంశం అంటాం చూసారా, భారతదేశం ఎక్కడి నుంచి వచ్చింది పేరు తెలుసా మీకు? ఏం చెప్పండి. అదే ఆయన భరతుడు పాలించేవాడు. భరతుడు ఎవరు? వాళ్ళ సన్నే కదా, శకుంతల. దుష్యంతుడు, శకుంతల, అంతా అక్కడి నుంచే వచ్చింది. అయితే నేననేది ఇంకొకటి కూడా చెప్తానండి, విశ్వామిత్రుడిలాగా మీరు ఉన్న ఇలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం అలాంటి వాళ్ళని ఎత్తుకుంటూ పోయే రసికరాజాలు కూడా ఉంటారు. అండ్ ఇక్కడ విశ్వామిత్రుడు కూడా తప్పే అవుతుంది. అంత పాపం ఆయన ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నా కూడా మనకి ఏం చెప్తుంది, ఇప్పుడు ఎంత రెచ్చగొట్టినా నువ్వు కామ్గా ఉండాలి, అది లెక్క. ఇంకా కావాలంటే కరెక్ట్గా చెప్పాలంటే లక్ష్మణులాగా మారండి, ముక్కు చెవుల కోసం పంపించండి అటువంటి వాళ్ళు వస్తే.
సో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఉమ్. ముక్కు చెవులు కోసం పంపించే వాళ్ళు ఉంటారు, విశ్వామిత్రులు ఉంటారు, పాపం ఆయన పాటికి తపస్సు చేసుకుంటుంటే ఇదే చేసేవాళ్ళు ఉంటారు, ఇలాగే వాళ్ళని ఎత్తుకుంటూ వెళ్ళే వీళ్ళు కూడా ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. కాకపోతే ఇది జరుగుతుందని మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయనకి తెలుసు, ఈయనకి తెలుసు, అందరికీ తెలుసు. కాస్టింగ్ కౌచ్ అనేది నివురు గప్పిన నిప్పులాగా ఉంది. అందుకే కదా సార్ సేఫ్టీ పర్పస్ వాళ్ళ మదర్స్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళ అమ్మల మదర్స్ అదే అమ్మా, మదర్స్ కూడా తెలుసు. అంటే మదర్స్ కొంతమంది, అందరని చెప్పను, కొంతమంది మదర్స్ నేను చూసిన వాళ్ళు లిటరల్లీ చెప్తున్నాను అమ్మా. వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడ పనికిమాల వాళ్ళతో లైట్ బాయ్ బాగున్నాడనో లేకపోతే కెమెరామెన్ బాగున్నాడో వాళ్ళతో వెళ్తావు కాదమ్మా, నువ్వు ఎవరితో పద్ధతిగా వెళ్ళాలో నేను చెప్తాను, నువ్వు వెళ్ళమ్మా, ఇది కూర్చో. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను నా కళ్ళారా చూసిన ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడుతున్నాను. నేను ఏ మదర్ అయినా ఏ డాటర్ కైనా అలా చెప్తుందా సార్? బ్యాచ్లు దిగుతాయమ్మా ఎక్కడెక్కడి నుంచో, మీకు చెప్తాం కదా, రకరకాల ఊళ్ళ నుంచి దిగుతారు బ్యాచ్లు. వాళ్ళ ధ్యేయం ఒకటే, కెరీర్. అట్ ద సేమ్ టైం ఏ అమ్మ తోడు లేకుండా ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ చదువుకొని పెద్ద పెరిగిన వాళ్ళు, అందగత్తెలు, మూవీలో మంచి అంటే వాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో 4-5 పోస్టులు పెట్టుకుని వేల లైక్లు వచ్చేస్తే ఖచ్చితంగా నేను హీరోయిన్ పెట్టాలని చెప్పి అనుకుని ఆడిషన్స్కి వెళ్ళి అక్కడ ఈ తంతు తెలుసుకొని చెప్తూ కొట్టిన వాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సరే కామ్గా బయటకు వచ్చేసి ఇక్కడ ఏడ్చుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎందుకు వచ్చిన మనకి దరిద్రం ఇండస్ట్రీ వద్దు, ఒక 2 సినిమాలు చేసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పోరాడతాం అని #MeToo అని పెట్టేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు నాకు తెలిసిన ఫ్రెండ్సే ఉన్నారు, వీళ్ళు కూడా నా ఫ్రెండ్సే ఉన్నారు. లిటరల్లీ నాకు తెలిసిన ఫ్రెండ్. పాపం ఆ అమ్మాయి ఎన్నో కాలం నేను చెప్పే అమ్మాయికి అందరూ మంచి వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండవు అంటే వెళ్ళింది. దేవుడు డెఫినేషన్ ఎవరికి వాడే తెలుసుకోవాలన్నట్టుగా తెలుసుకుంది. అట్లా అని కొద్ది గొప్ప మంచి వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఇండస్ట్రీలో. ఎటువంటి ఇది లేకుండా కాస్టింగ్ కోచ్ ఏం అడగకుండా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసినంత మాత్రాన మిగతా క్రూలో ఎవడో ఒకడు ఇలాంటి ఆకలి పనులు చేస్తూ లేకపోతే ఉండాలని లేరు, ఎక్కడైనా ఉంటారు వీళ్ళందరూ. కొన్ని ఉన్నాయి, కానీ ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి చేసే వాళ్ళకి చాలా క్లియర్ కట్గా ఏంటి ఈ సోనే కిచిడియా ఏంటి ఏమంటారు మేడిపండు చూడడానికి తలుపులు వెలుగుంటాయి, లోపలంతా పురుగులు ఉంటాయి, అందరికీ తెలుసు. ప్యూర్ ప్లేస్ ఏమీ కాదు ఇది, ఖచ్చితంగా ఇది ప్యూర్ ప్లేస్ కాదు, ఇది అందరికీ తెలుసు. కానీ దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఇంప్యూరిటీ ఏంటంటే, ఒకటి విశ్వామిత్ర టైప్, వచ్చి వాళ్ళనే రెచ్చగొట్టి కెరీర్ కోసం ఏమైనా చేస్తారు. 2 మన వాళ్ళే కెరీర్ కోసం ఎర్రతోల మీద మోజుతోటి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనం చూస్తున్న కోణం ఏదనేది ప్రజల విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. విశ్వామిత్రుడా లేకపోతే ఆయన పేరు ఎవరు గుర్తురాట్లేదే, లక్ష్మణుడా కాదు, పాండురంగడా. అదేదో సినిమాలో కోసల దేశపు కోమలి తో అనుకుని ఆయన అలా. సో మొత్తానికి అయితే ఇక్కడ ఏది జరిగినా గానీ కంప్లీట్ గా కెరియర్ మీద ఫోకస్ తో జరిగింది. కానీ వీళ్ళకి దిస్ ఇస్ నథింగ్, కాస్టింగ్ కోచ్ నథింగ్, ఇవన్నీ నథింగ్. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మాకు నథింగ్, దేనికోసమైనా మేము రెడీ, మేము చేస్తాం. కానీ వన్స్ ఒకసారి కెరీర్ పోతుందని తెలిస్తే అప్పుడు మీ తాట చేస్తాం. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఉత్తములు లేరు, అందరూ సెల్ఫిష్లే ఉన్నారు అని చెప్తారు. అదే పర్సంటేజ్ ఉంది, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కాకపోతే మంచి వాళ్ళు ఎలా ఉంటే ఇది ఆఫ్ కోర్స్ ఇది నిజం, 90%, 99% అని కూడా చెప్పుకోవచ్చు అంతే. సో మొత్తానికి ఇక్కడ ఏదైతే జరుగుతుందో ప్రెసెంట్ కొన్ని నెలల నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి ఏదైతే జరుగుతుందో మొత్తం అంతా కూడా ఇది ఒక మొన్నటిదాకా ఏంటంటే హెరాస్మెంట్ అనుకున్నారు, ఈగో అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఫైనల్గా మీ ద్వారా నాకు తెలిసింది ఏంటి అంటే ఇదంతా కెరియర్ కోసం చేసిన ఒక పోరాటం. కాకపోతే కెరియర్ పోతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల మనిషిని తక్కువ చేయాలి అని చెప్పేసి వచ్చిన ఆలోచన. ఎనీవేస్ బాగుంది శేఖర్ భాష గారు. ఏంటంటే మీ నుంచి వచ్చే కొత్త కోణాలు మాకు ఎలా అనిపిస్తూ ఉంటాయి అంటే, మొత్తానికి అది మీరు డెఫినెట్గా ఫైనల్గా ఏంటంటే మిమ్మల్ని ఇప్పుడు మేము తిట్టుకున్న మనసులో ఈయన అన్ని ఇలా చెప్తాడు అని చెప్పేసి కొద్ది రోజులుగా అవే నిజాలు అవుతున్నాయి. అదేంటో మా కర్మ మాకు అర్థం కావట్లా. బట్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ ది క్లారిటీ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.